Okay, next one, 8x minus 30 by 2x square minus 15x plus 28. We have to resolve this into partial fractions. దీన్ని మనం partial fractionsగా స్ప్లిట్ చేయాలి. సో డినామినేటర్లో మనకి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టాలంటే దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. మరి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టాంట్తో మల్టిప్లై చేసుకోవాలి. 28 56. ఆ 56కి ఫ్యాక్టర్స్ తీసుకొని -15 వచ్చేలాగా నోట్ చేసుకోవాలి. సో 8 7 వస్తుంది. -15 కావాలంటే -8 -7. ఓకే, సో లెట్ us see the factors. 2x square minus 8x minus 7x plus 28. ఓకే, సో ఫస్ట్ టూ టర్మ్స్లో మనం 2x కామన్ తీసుకుందాం. 2x స్క్వేర్లో 2x పోతే x అనేది రిమైనింగ్. సో ఇక్కడ 2 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ టేక్ -7 యాజ్ కామన్, x -4. ఓకే, ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి. x -4 కామన్ తీసుకున్నట్లయితే 2x -7. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద డినామినేటర్. నౌ we have to write the given fraction like this: x -4 into 2x -7. ఓకే, సో ఇప్పుడు మన డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ x పవర్ 1. సో x పవర్ 1 ఉంటే వాటిని మనం లీనియర్ ఫ్యాక్టర్స్ అంటాం. లీనియర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటే అన్ని కాన్స్టాంట్స్ మనం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. a by x -4 plus b by 2x -7. ఓకే, సో ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకొని ab వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us టేక్ LCM. సో LCM తీసుకున్నట్లయితే 8x -30 by x -4 into 2x -7 is equal to, సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. a ఇంటూ 2x -7 ప్లస్ b ఇంటూ x -4. a ఇంటూ 2x -7 ప్లస్ b ఇంటూ x -4. The denominator is x -4 into 2x -7. Now cancel the denominators. Denominators మనం క్యాన్సిల్ చేసుకోవాలి. Then we have 8x -30 is equal to a into 2x -7 plus b into x -4. ఓకే, సో ముందుగా ఈ లీనియర్ ఫ్యాక్టర్ని 0 చేసుకోవాలంటే ఇది x -4 కాబట్టి జస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. పుట్ x is equal to 4, then we get 0 here. సో ఇక్కడ 8 4 32 -30 అంటే 2 వచ్చేస్తుంది. సో a ఇంటూ 2 ఇంటూ 2x మీన్స్ 2 ఇంటూ 4. 2 4 8 -7 1 we get, and here 4 -4 means 0. 0 into b is also 0. a into 1 a is equal to 2. So this is the value of a. నెక్స్ట్ ఇక్కడ 0 చేయాలంటే మనం 7/2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 క్యాన్సిల్ అయ్యి 7 - 7 వచ్చేస్తుంది. లేదంటే వేరే ఏదైనా నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదంటే 0 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పుట్ x is equal to 0. సో x 0 తీసుకున్నట్లయితే 8 into 0 0 అయిపోతుంది. -30 that is equal to a into 2 into 0 0 0 -7 -7 that means -7a. ఇక్కడ x అనేది 0, b into -4 -4b. ఓకే, -30 is equal to -7 into a means 2 -7 2 14 -14 that is -4b. సో -4b అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే సో -14 ప్లస్ 30. సో 30 -14 gives 16. సో 4 1 4 4 క్యాన్సిల్ అవుతుంది. Therefore b is equal to 4 we get. Therefore the partial fractions are a by
So a by means 2 by x minus 4. A by x minus 4 plus b by 2x minus 7. Therefore, the partial fractions are 2 by x minus 4 plus b means 4 by 2x minus 7. Okay. So these are the partial fractions. Thank you.